ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఒక ఏరియల్ సర్వేని నిర్వహించారని, తరువాత షర్మిల గారితో ఒక సీక్రెట్ భేటీ కూడా అయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఏరియల్ సర్వేలో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు గారు ఒక ఏరియల్ సర్వే నిర్వహించారని, ఆ సర్వే రిపోర్ట్ను పంచుకునేందుకు షర్మిల గారితో ఆయన భేటీ అయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి సర్వేలో ఏముంది అంటే ఏం చెప్తారు? ఆయన చేసిన సర్వేలో కీలకంగా మారిన అంశం ఏంటంటే, ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయో ఆంధ్రాలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది అనుకున్న సందర్భంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది, బతుకుతుంది, పర్వాలేదు, కొన ఊపిరితో ఉన్నది, మళ్ళీ బతుకుతుంది అనే ఇంతవరకు మనం విన్నాం. అయితే ఇప్పుడు ఆయన ఏదైతే ఏరియల్ సర్వే చేశారో అక్కడ ఆయనకి కొన్ని కీలకమైన అంశాలు సేకరించారట. ఎట్లాగా అంటే ఇది కూడా సునీల్ కనుగోలు కూడా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా, అంటే వాళ్ళు సొంతంగా కొన్ని వ్యూహాలు రచించినప్పుడు కూడా వాళ్ళ స్క్రీన్ ప్లే అంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం సపోర్ట్ బాగా ఉంది. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ అధిష్టానం సపోర్టు బ్రాకెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ కూడా మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిలమ్మ ఇప్పుడు మా బిడ్డ, మా కాంగ్రెస్ బిడ్డ అయినాక ఆమె ఏ సాయం అడిగినా సెకండ్ థాట్ లేకుండా నేను చేస్తాను, హెల్ప్ చేస్తాను, ఏ పరమైన అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పారో దాన్ని ఇప్పుడు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో సునీల్ కనుగోలు కూడా కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా తెలంగాణలో పనిచేశారని కూడా మన గతంలో వార్తల్లో విన్నాం. కర్ణాటక ఎన్నికల్లో కూడా శివకుమార్ గారికి బాగా అత్యంత సన్నిహితంగా కలిసి వర్క్ చేశారని కూడా విన్నాం. అయితే ఇప్పుడు అదే పాచికని ఆంధ్రాలో పారేలా చేయడం, దానికి అప్పుడు ఆయన ఏరియల్ సర్వే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏంటి నిజంగా కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందా, కొన ఊపిరితో ఉందా లేదా అనే సర్వే చేసినప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్తో రేవంత్ రెడ్డి గారు సూచనప్రాయంగా చెప్పిన పిసిసి చీఫ్ పదవికి షర్మిల గారిని ఎప్పుడైతే చూజ్ చేసుకున్నారో అప్పుడే వాళ్ళు ఒక గోల్ కొట్టినట్టుగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకే, ఈవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇద్దరు రెండు కళ్ళు. ఆల్రెడీ ఒక కన్ను 5 ఏళ్ళుగా ఆ రాజశేఖర రెడ్డి గారి నేము ఫేము, అంటే చరిత్ర తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి బాగా పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక స్థాయిలో నిలబెట్టిన ముఖ్యమంత్రులు ఆయన పేరు ఉంటుంది. ఆ పేరుని, ఆ నేమ్ని, ఆ ఫేమ్ని వాడుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేసేశారు. ఇప్పుడు షర్మిల గారికి కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారు అంటేనే ఎక్కువ అభిమానము జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అనే ఫీలింగ్ అందరికీ ఉన్న నేపథ్యంలో మొత్తం మీద షర్మిల గారు పీసీ చీఫ్ అయిన తర్వాత ఆవిడ పాత వ్యక్తుల్ని, పాత కాంగ్రెస్లో ఉన్న నాయకులందరినీ, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన నాయకులందరినీ కూడా మరలా కలుపుకుపోయి ఎవరైతే రాజకీయాలకు దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా కనీసం మీరు రాజకీయాల్లోకి రాకపోయినా నాకు సలహాదారులుగానే నా పక్కన ఉండండి అని చెప్పి పిలుచుకుని వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంట్ పెరగడమే కాకుండా మేబీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టుగా ఆయన ఏరియల్ సర్వేలో తెలిసిందంట. అంటే మ్యాక్సిమం ఏదైతే వైసీపీలో ఇప్పుడు ఉన్న కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళినారు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అనుచరులుగా, రాజశేఖర రెడ్డి గారి మందిలో భాగంగానే కాంగ్రెస్ లో ఉన్న నాయకులే కదా వీళ్ళందరూ. సో అదే అలా జస్ట్ వైసీపీకి షిఫ్ట్ అయింది. సో కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు కాంగ్రెస్ లో ఉండే కీలకమైన నాయకుల్నే అటు తీసుకుని వెళ్ళారు. సో ఆ నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి, అంటే కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన వైసీపీ పిల్ల కాంగ్రెస్ అని గతంలో చాలా మంది అనేవాళ్ళు కదా. సో ఆ ఓటింగ్ అంతా కూడా అక్కడ ఉండిపోయింది కాబట్టి ఎప్పుడైతే షర్మిల గారి రూపంలో, పిసిసి చీఫ్ షర్మిల గారి రూపంలో కాంగ్రెస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిందో, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, పైగా ఒక ఆడబిడ్డగా, కాంగ్రెస్ కు ఏదైతే పాత జన మూలాలు చూడండి, ఎప్పుడైనా వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే హస్తంకే వేస్తామనేవారు పాతకాల మనుషులు. ఎందుకు? స్వాతంత్ర సమరయోధులు, ఆ స్వాతంత్ర పోరాటం, ఆ స్ఫూర్తి అలా ఉండిపోయింది కాబట్టి, స్వతంత్రం కన్నా ముందు నుంచి పుట్టిన పార్టీ కాబట్టి, సరే కాంగ్రెస్ అలా ఫీలింగ్ ఉండిపోయిన నాయకులు కొంతమంది ఉంటారు ఆ ఏజ్డ్ వాళ్ళు. సో ఆ ఏజ్డ్ వాళ్ళు మరలా ఇప్పుడు ఇందులోకి ఉండడం వల్ల సరే ఆడబిడ్డ కష్టపడుతుంది, పైగా మన రాజన్న బిడ్డ, ఇట్లాంటి ఫీలింగ్ల మీద మేబీ గెలిస్తే 3 నుంచి 5 స్థానాలు
గెలిచే అవకాశం కూడా ఉంది. అది కూడా వైసీపీ ఓటుని చీల్చుకుని గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. మేబీ అంటే దానికి 100% అని చెప్పట్లేదు, బట్ ఓటింగ్ పర్సెంట్ పెరగడంతో పాటు కనీసం 2-3 స్థానాలైనా సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఆయనకి ఆ సర్వేలో షాక్ అయిన నిజాలు తెలిసాయంట. అంటే ఒకవేళ గెలిస్తే 3 స్థానాలకు పరిమితం అవ్వచ్చు, గెలవకపోతే ఈ క్రాస్ ఓటింగ్ వల్ల కూటమికే ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏదైతే ఉందో అక్కడ అలా కూటమికి ప్లస్ అయ్యే అవకాశం. ఎందుకంటే మన తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి విషయం చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు పోటీ పడితే ఏమైంది, అనూహ్యంగా 3వ వ్యక్తి వెంకటరమణారెడ్డి గారు గెలిచారు మెజార్టీతో. సో ఇక్కడ కూడా కాంగ్రెస్, వైసీపీ రెండు పోటీ పడిన సందర్భాల్లో కొన్ని ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారికి బలమైన అనుయాయులు ఉన్నారు అనుకున్న నియోజకవర్గంలో, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి వెనక తిరిగిన నాయకులు ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయా నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ అయినా అవ్వాలి, అయినప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, లేదంటే కాంగ్రెస్ ఈసారి గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కానీ చాలా తక్కువ పర్సంటేజ్. బట్ అదేనా గొప్ప విషయమే కదా. అరే పర్వాలేదు, నోటా కన్నా బెటర్గా ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది అనుకున్న కాంగ్రెస్ కి ఈ రోజు కనీసం 2-3 స్థానాలు కైవసం చేసుకుంటుందంటే అది గ్రేట్ సక్సెసే కదా. ఏమీ లేనటువంటి ఎడారిలో మొక్కలు పుట్టించినట్టే, బంజరు భూముల్లో పంట మొక్కలు పండినట్టే అర్థం. సో అందుకు షర్మిలా గారికి ఇవ్వడానికి అంత విశ్వ ప్రయత్నం చేయడానికి కారణం కూడా అదే. కాంగ్రెస్ అంతకుముందు సునీల్ కనుగోలుతో పాటు కూడా ఒక రకమైన సర్వే చేయించుకున్న భాగంగానే షర్మిలా గారికి ఇస్తే షర్మిలా గారు ఏమన్నారంట, నాకు ఇది వద్దు, ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి, అట్లాగే కుటుంబ సభ్యులు విభేదాలు కూడా వచ్చేస్తాయి ఉద్దేశంలో ఏఐసీసీలో కీలక పదవి అడిగారట ఆవిడ. ఇట్లాంటివన్నీ ఎందుకు లేనిపోయిన ఇబ్బందులు, అభాండాలు అన్నీ వేస్తారు, ఎందుకులే రాజకీయం, ఒకప్పుడు రాజకీయాలు లేదన్నట్టు కూడా ఇవి రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందంటే ఎందుకు, ఎట్లాగూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఎంత నేముందో అందరికీ తెలుసు. ఆయన అనూహ్యంగా చనిపోవడం వల్ల చాలా మంది బాధపడ్డారు. అప్పుడు మేము మిస్టేక్ చేసాం, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డకి పీసీ చీఫ్ ఇవ్వడం వల్ల ఓటింగ్ పర్సంటేజే కాదు, అనూహ్యంగా 2-3 స్థానాలు కైవసం చేసుకున్నా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదనే ఒక సర్వే సునీల్ కనుగోలు ద్వారా రావడం, అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు లాంటి 2-3 స్థానాలు అసెంబ్లీ స్థానాలా లేదంటే పార్లమెంట్ స్థానాలు? అసెంబ్లీ స్థానాలు. పార్లమెంట్ స్థానాలకు మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. కాంగ్రెస్ కి దక్కే అవకాశం తక్కువ. ఎందుకంటే కనీసం ఒక 7 నియోజకవర్గాలు వస్తే, 7లో 5 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే ఆ పార్లమెంట్ స్థానం ఏదో దక్కించుకున్నారనడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కడపలో కొంచెం క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. కడప లోక్సభ స్థానాన్ని షర్మిలా గారు కైవసం చేసుకోబోతున్నారు అంటూ కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి, కొన్ని సర్వేలు కూడా అలాగే ఉన్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ బాగా టఫ్ ఫైట్ ఉండడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగి కూటమికి ప్లస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లోక్సభకి దానివల్ల అదే పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది అక్కడ. కాకపోతే అసెంబ్లీ స్థానాలు మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ పెరగడమే కాదు, స్థానాలు కూడా కైవసం చేసుకున్నట్టుగా సునీల్ కనుగోలు గారు ఏరియల్ సర్వేలో తెలిసిన వాస్తవాలు. బట్ లోక్సభ మాత్రం మీరు అన్నట్టు మేబీ చెప్పలేము. అది కూడా ఏమో ఈవిడ ఒక వరుస పెట్టి సునీత గారు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రూఫ్స్ చూపించి మరి కడిగి పారేస్తున్నారు ఆవిడ కదా. మరోవైపు షర్మిలా గారు కూడా ఏంటి, నేను రాజన్న బిడ్డని అని కొంగు పట్టుకుని వారు అభ్యర్థిస్తున్నారు. మీరు అవకాశం ఇచ్చారు, నాకు ఇచ్చి చూడండి ఒక్కసారి, ఎలా చూపిస్తాను ఈ నియోజకవర్గాన్ని కానీ రాష్ట్ర పరిస్థితి కానీ ఎలా ఉండాలో నేను చూపిస్తాను. ఈ రాష్ట్రాన్ని ఎక్కడ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కేంద్రం ముందు తాకట్టు పెట్టేశారు వైసీపీ వాళ్ళని కూడా షర్మిలా గారు ఆరోపిస్తున్న నేపథ్యంలో మేబీ అది కూడా ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ చాలా తక్కువగా ఉన్నాయన్నట్టుగా ఆయన సర్వేలు కూడా ఉన్నాయి. బట్ అసెంబ్లీ స్థానాల వరకు మాత్రం ఆశ్చర్యపోయేలా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.